कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాస యోగః. 27వ శ్లోకం. రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. రాగీ కర్మఫల ప్రేప్సుః లుబ్ధః హింసాత్మకః అశుచిః హర్షః శోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. తాత్పర్యం: అనురాగం కలవాడు, ఫలాన్ని ఆశించి కర్మ చేసేవాడు, లోభి అయినవాడు, హింసా స్వభావం కలవాడు, శుచిత్వం లేనివాడు, సంతోషం దుఃఖం కలిగి ఉన్నవాడు అయిన కర్తని రాజసకర్త అని అంటారు. బంధాల పట్ల అనురాగం కలిగి ఉండడం, కర్మ ఫలితాన్ని ఆశించడం, లోభిత్వం హింసా స్వభావం కలిగి ఉండడం, శుచిత్వం లేకపోవడం అంటే అశుచిగా ఉండడం, ఈ మొదలైనవన్నీ, అలాగే సంతోషము దుఃఖము కూడా కలిగి ఉండడం, ఇవన్నీ రాజస గుణాలు కాబట్టి రాజస కర్త అంటున్నారు ఇవన్నీ ఉన్నవాడిని. లోభి అంటే ఏదో విధంగా ఇతరుల సొమ్మును తనదిగా చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు అని. దానికోసము ఇతరులను హింసించడానికైనా కూడా వెనుకాడడం అన్నమాట. అటువంటి వాడి భావనలు, మాటలు, చర్యలు, శరీరం ఉంచుకునే పద్ధతి ఇవన్నీ కూడా వ్యతిరేకంగానే ఉంటాయి, అపరిశుభ్రంగానే ఉంటాయి. కోరినది దొరికినట్లయితే అతడు సంతోషిస్తాడు, కోరినది దొరక్కపోతే దుఃఖపడతాడు. ఇవన్నీ కూడా రజోగుణస్థుడి యొక్క లక్షణాలు. ఆదేశాల ప్రభావానికి లోనైన రాజసికుడు ఎప్పుడూ అశాంతితో బాహ్యానికే ప్రసరిస్తూ ఉంటాడు, అంటే బహిర్ముఖం అయిపోతూ ఉంటాడు అన్నమాట. అంతస్తులోకి ప్రవేశించి ధ్యానంలోని ఆనందాన్ని పొందడానికి కొద్ది కాలం కూడా వెచ్చించడు. అతిగా పనిచేస్తూ ఉంటాడు. తనను ఎప్పుడూ విశ్లేషణ చేసుకోడు. అసలు తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అనే వివేచనను ఎప్పుడూ కనబరచడు. ఇతరులతో నెమ్మదిని పంచుకుందామని ససేమిరా అనుకోడు. గుడ్డిగా డబ్బును పోగు చేసుకుంటూ ఉంటాడు. ఎంతసేపు డబ్బు సంపాదించడమే లక్ష్యంగా గుడ్డిగా ముందుకు సాగిపోతూ ఉంటాడు రాజసికుడు. ఆస్తులను పోగు చేయడం, పదవుల్ని డబ్బు కోసమో హోదా కోసమో నిర్వహించడం చేస్తూ ఉంటాడు. ఆస్తుల సేకరణలో అతి లోభాన్ని కనబరుస్తాడు. ఉత్తముడు కావాలి అని అనుకున్నప్పుడు ఈ లక్షణాలన్నింటినీ త్యజించి వేయాలి అని స్పష్టంగా చెప్తున్నాడు భగవానుడు. అంటే బంధాదులందు ఇతర ప్రాపంచిక పదార్థాలందు అనురాగాన్ని లేకుండా ఉండాలి. కర్మఫలాన్ని కోరకూడదు, ఏ ప్రాణిని హింసించకూడదు, అశుభ్రంగా ఉండకూడదు. కార్యాల యొక్క సిద్ధి అసిద్ధుల పట్ల హర్షం కానీ శోకం కానీ ఈ మనోవికారాలేవి ఉండకుండా సమచిత్తుడై ఉండాలి. ద్వంద్వ సహిష్ణువై ఉండాలి. ప్రతివాడు తన హృదయాన్ని పరిశోధించుకొని ఈ పైన తెలిపినటువంటి రాజసకర్త యొక్క లక్షణాలు ఉన్నట్లయితే వాటిని ప్రయత్నపూర్వకంగా విడనాడి ప్రయత్నం చేయాలి. ఒక్క చటుక్కున వెళ్ళిపోయేవి కాదు కాబట్టి సాత్విక కర్తగా ఉండడానికి బహువిధాలా ప్రయత్నం చేయాలి. రాజసికులలో కొద్దిగానైనా సాత్వికమైన వివేచన, ఆత్మనిగ్రహం కలిస్తే ఇంతకన్నా గొప్ప వ్యక్తిత్వం వీళ్లలో బయటపడుతుంది. కానీ వాళ్ళ లోభం దానికి అడ్డుగా నిలుస్తుంది. కృష్ణార్పణం. రాగీ కర్మ ఫల ప్రేప్సుః
लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः। जय श्री कृष्ण।